ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు రెడ్ అలర్ట్ కదా సార్? ఎస్ సార్. సో అతి భారీ వర్షాలు పడతాయి, అతి భారీ, దాదాపు అన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అత్యధిక. ఒక్కసారి మీ ద్వారా క్లారిటీ తీసుకుందాం. తెలుసు చాలా మందికి, బట్ ఏమైనా మీరు ఇప్పుడు సైంటిస్ట్ అండ్ వాతావరణ నిపుణులు కాబట్టి, గ్రీన్ అలర్ట్ అంటే నాకు తెలిసి వర్షం ఉండదు, ఎల్లో అంటే మామూలుగా సాధారణ వర్షపాతం, ఆరెంజ్ అంటే భారీ వర్షం, రెడ్ అంటే అతి భారీ వర్షం. ఇదంతా కరెక్ట్ అని ఆర్డర్? ఇన్ జనరల్గా సర్వసాధారణంగా చూస్తే లైట్ టు మోడరేట్ రెయిన్ని మనం గ్రీన్ కలర్తో ఇస్తుంటాము. సో ఇది ఏంటంటే పీపుల్ని అలర్ట్ చేస్తూ ఉంటాం. ఇన్ జనరల్గా వర్షం పడుతుంది, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఒక తగిన చర్యలు అనేవి తీసుకోవాలి అంటే ఆరెంజ్ ఎల్లో అలర్ట్కి వెళ్ళిపోతుంటాం. ఈ ఎల్లో అంటే వర్షం పడే ఛాన్స్ ఉందని కూడా చెప్పడమే, అసలు పడదని కాదు, కానీ తక్కువ ఛాన్స్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి చూసుకుంటే ఎల్లో అలర్ట్ వచ్చేసరికి ఏంటంటే లైట్ టు మోడరేట్ ట్రైన్ ఉంటుంది. ఈ యొక్క మోడరేట్ ట్రైన్ పర్టికులర్గా మన హైదరాబాద్ సిటీ కనుక తీసుకున్నట్లయితే ఎక్కువ కాంక్రీట్ ప్లాట్ఫామ్ అనేది 80% ఆఫ్ ద సిటీ ఈజ్ కాంక్రీట్ ప్లాట్ఫామ్. కాబట్టి ఒక 2 సెంటీమీటర్లు ఎక్కువ గట్టిగా 1 సెంటీమీటర్ వర్షం కురిసినా కూడా మనకి ఫ్లడ్డింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. సో అందువల్ల ఇవన్నీ కూడా, ఈ అలర్ట్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు పర్టికులర్ ఆయా శాఖల విపత్తు వారికి మనం ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం వల్ల వాళ్ళు తగిన చర్యలు అనేవి తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా వచ్చేసరికి ఆరెంజ్ అలర్ట్, హెవీ టు వెరీ హెవీ. ఈ హెవీ టు వెరీ హెవీ అనేది సర్వసాధారణంగా 7 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. తర్వాత ఇంకా చూసుకుంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ. ఎక్స్ట్రీమ్లీ హెవీ వచ్చేసరికి ఎక్కువ 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం ఉంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ ఇస్తాం. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే దగ్గరగా సుమారు 8 డిస్ట్రిక్ట్స్కి మనం ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అనేది ఇవ్వడం జరిగింది. 8